హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన చందమామ కథలు. ఈరోజు మరొక భూతంకి సంబంధించిన కథతో నేను మీ ముందుకు వచ్చాను. ఈ కథలో చాలా మంచి నీతి దాగి ఉంది. అదేమిటంటే మంచితనం యొక్క గొప్పతనం. ఎందుకు మనం మంచిగా ఉండాలి అని చాలామంది క్వశ్చన్ చేస్తుంటారు. ఆ క్వశ్చన్కి నా దగ్గర ఉన్న ఒకే ఒక ఆన్సర్ ఏమిటంటే మనం మనుషులం కాబట్టి. మిగతా ఏ పశువుకి తాను ఏం చేయాలి ఏం చేయొద్దు అనేది డిసైడ్ చేసుకునే హక్కు లేదు. కానీ మనిషికి మాత్రం తాను ఏం చేయాలి ఏం చేయొచ్చు ఏం చేయకుండా ఆగిపోవచ్చు అని డిసైడ్ చేసుకునే హక్కు ఉంటుంది. కాబట్టి ఆ హక్కును ప్రాపర్గా వాడుకొని మీరు మంచిగా జీవించాలనుకుంటే మంచిగా జీవించవచ్చు, లేదా చెడ్డవాడిగా జీవించాలనుకుంటే చెడ్డవాడిగాను జీవించవచ్చు. దేవుడు టైం వచ్చేంత వరకు ఎవరిని శిక్షించడు. కానీ ఆ టైం వచ్చినప్పుడు మాత్రం ఎవరు మిమ్మల్ని కాపాడలేరనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మరి ఈ కథలో ఏం జరిగిందో చూద్దామా? కథ పేరు రాగి బిందె భూతం. ఒకప్పుడు స్టీల్ లేదు కదా, అప్పుడు రాగి బిందెలే ఉండేవి. ఇప్పటికీ చాలా ఊళ్ళలో రాగి బిందెలు రాగి వస్తువులు వాడుతూ ఉంటారు. ఈ మధ్య సిటీలో కూడా డాక్టర్ కాపర్ పేరుతో కాపర్ బాటిల్స్ రావడం మొదలయ్యాయి. చాలామంది దాన్ని వాడుతున్నారు. చాలా మంచిది. మరి ఈ రాగి బిందె భూతం డిసెంబర్ 1996లో వచ్చింది. మరి అప్పటి నుంచి మనకి ఇప్పటి వరకు మాసిపోని ఒక నీతిని చెప్తుంది. అదేమిటో చూసిన తర్వాత ఈ కథ నచ్చితే మాత్రం తప్పకుండా దీనికి ఒక లైక్, మరియు మీకు ఏ విషయం నచ్చింది అనేది కామెంట్స్లో నాకు తెలపండి. ఇటువంటి మంచి కథల్ని మీ ఫ్రెండ్స్ మరియు ఫ్యామిలీ వాట్సాప్ గ్రూప్స్లో షేర్ చేయడం మర్చిపోవద్దు. అలాగే మన చందమామ కథలు ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని చూస్తున్నట్లయితే చాలా ధన్యవాదాలు. లేకపోతే మాత్రం ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం వల్ల కొత్త కథల నోటిఫికేషన్స్ అన్నీ మీ ఫోన్కు నోటిఫికేషన్స్ రూపంలో వస్తాయి. మరి ఆలస్యం చేయకుండా కథలోకి వెళ్ళిపోదామా? అనగనగనగనగనగనగా ఒక ఊళ్ళో సీతయ్య అనేవాడు ఉండేవాడు. వాడు పరమ తాగుబోతు. తాగుడు కోసం ఉన్న పొలాన్ని అమ్మేశాడు, ఇల్లు అమ్మేశాడు. సరైన వైద్యం చేయించక భార్య చనిపోవడానికి కారణమయ్యాడు. వాడికి ఇక ఉన్నది ఒక్కగానొక కొడుకు. వాడి పేరు రాజయ్య. రాజయ్యను తీసుకెళ్లి చలపతి అనే ఒక జమీందారుకు బానిసగా అమ్మేశాడు. ప్రతిఫలంగా చలపతి సీతయ్యకు రోజు తాగడానికి డబ్బులు ఇచ్చేవాడు. అలా సీతయ్య ప్రతిరోజు తాగడానికి చలపతి దగ్గర నుంచి డబ్బులు తీసుకొని తాగి ఒకరోజు చనిపోయాడు. రాజయ్య తండ్రికి దహనకాండ జరిపించి చలపతి వద్దకు వెళ్ళాడు. అయ్యా, నేను మీకు మాట చెప్పుదామనుకుంటున్నాను. ఈ ఊళ్ళో మా అమ్మ చచ్చిపోయింది. మా అయ్య చెడిపోయాడు. నేను దిక్కులేని వాడిని అయ్యాను. ఇక్కడ నేను ఉండలేను. ఎవరు ఎరుగని చోటుకి పోయి నేను ఏదో గుట్టుగా బతుకుతాను. ఇన్నాళ్ళు మీరు మాకు చేసిన దానికి చాలా ధన్యవాదాలు అన్నాడు. చలపతికి తిక్కరేగింది. అయినా వాడి మీద జాలి నటిస్తూ, అయ్యో రాజయ్య, నీ బాధ నాకు అర్థమైందిరా. కానీ నా పరిస్థితి కూడా నువ్వు అర్థం చేసుకో. అసలు మీ నాన్న ఆస్తి అంతా దేనికి ఖర్చు అయిపోయింది చెప్పు? ఆ విధవ తాగుడికే కదా. ఆ తర్వాత నీ నాన్న తాగుడు ఖర్చు నేను భరించాను. మరి నాకెంత ఖర్చు అయిందో నువ్వు ఊహించగలవా అన్నాడు. అయితే ఏమంటారు బాబు అన్నాడు రాజయ్య దీనంగా. మీ నాన్న సీతయ్య నిన్ను నాకు బానిసగా అమ్మేశాడు, గుర్తుందా? అయినా సరే నేను నిన్ను బానిసగా చూడను. 2 పూట్లా తిండి పెడతాను. ఇంట్లో పనులు అవి చేసుకుంటూ ఇక్కడే పడుండు. లేదా నేను చెప్పిన 3 పనులు చేశావనుకో, శాశ్వతంగా నీకు స్వేచ్ఛనిస్తాను అన్నాడు చలపతి. రాజయ్య 3 పనులు ఏమిటో చెప్పమని అడిగాడు. మొదటి పని ఏమిటంటే, ఊరి చివర కొండ ప్రాంతంలో చలపతికి 4 ఎకరాల మెట్ట పొలం ఉంది. మెట్ట భూమి అంటే పంటలు సరిగా పండని భూమి అన్నమాట. అందులో రాళ్ళు రప్పలు ఎక్కువగా ఉండడం వల్ల దాన్ని సాగు చేయడం చాలా కష్టం. అయితే చలపతి అలాంటి పొలాన్ని రాజయ్యకిచ్చి సాగు చేయమని చెప్పాడు. పంటలు పండని పొలాన్ని నేనెలా సాగు చేయగలనయ్యా? ఈ పని చెప్పడం న్యాయం కాదు అన్నాడు రాజయ్య. ఓళ్ళంచి కష్టపడితే ఎలాంటి భూమినైనా సాగు చేయొచ్చు. అంత కష్టపడడం ఎవరికీ ఇష్టం లేదు, అందుకే వారు చెయ్యరు. నీకు స్వేచ్ఛ కావాలనుకుంటే నువ్వు కష్టపడు, బలవంతమేమీ లేదు, అంతా నీ ఇష్టం అన్నాడు చలపతి తెలివిగా. సరేనని రాజయ్య కొన్నాళ్ల పాటు ఆ మెట్ట పొలంలో బాగా కష్టపడి పనిచేశాడు. ఒకరోజు వాడు భూమిని తవ్వుతూ ఉంటే ఒకచోట ఖంగుమని చప్పుడైంది. ఏమిటా అని వాడు మరికాస్త లోతుకు తవ్వి చూస్తే అక్కడ ఒక రాగి బిందె దొరికింది. దాని మూత తీయగానే అందులోంచి పెద్ద పొగ వచ్చింది. చూస్తుండగానే ఆ పొగ పెద్ద భూతంలా మారింది. నీకేం కావాలో చెప్పరా, నీ కోరిక తీరుస్తాను అని అన్నది. రాజయ్య ఆశ్చర్యపోయాడు. నువ్వెవరు? అసలు నా కోరిక తీర్చాల్సిన అవసరం నీకేమిటి అన్నాడు. నేను రాగి బిందె భూతాన్ని.
ఈ రాగి బిందెకు అద్భుతమైన శక్తులున్నాయి. ఈ శక్తులతో మంచివారికి సాయపడ్డమే నా ధర్మం అన్నది ఆ భూతం. నేను మంచివాడినని నీకెలా తెలుసు అని అడిగాడు రాజయ్య మరింత ఆశ్చర్యపోతూ. చెప్పాను కదరా, ఈ బిందెకు అద్భుతమైన శక్తులున్నాయని. మంచివాళ్ళు ఈ బిందెను తాకితేనే నేను బయటికి వస్తాను అన్నది రాగిబిందె భూతం కాస్త విసుగ్గా. అసలు నీవి రాగిబిందెలోకి ఎలా ప్రవేశించావు అని అడిగాడు రాజయ్య. ఆ గొడవంతా నీకెందుకురా, నువ్వు చక్కగా నేను చేసే సాయం పొంది సుఖపడొచ్చు కదా అన్నది రాగిబిందె భూతం విసుగ్గా. రాజయ్య ఒక్క క్షణం ఆలోచించాడు. ఓహో, అయితే నువ్వు ఈ రాగిబిందెకు బానిసవన్నమాట. నేను ఒక బానిసనే, స్వేచ్ఛను పొందాలని అష్టకష్టాలు పడుతున్నాను. నీ బాధ ఏమిటో నాకు అర్థమవుతుంది. నా కష్టాలు తీర్చడానికి మరొక బానిసను కష్టపెట్టడం నాకు అస్సలు ఇష్టం లేదు అన్నాడు రాజయ్య. భూతం ఒక్క క్షణం ఆగింది. నువ్వు నిజంగా చాలా మంచివాడివిరా, నీకు నా కథ చెప్తాను విను అంటూ భూతం కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒకప్పుడు శీతలపురంలో దుర్జయుడు అనే వ్యాపారి ఉండేవాడు. వాడు పరమదుష్టుడు, చాలా స్వార్థపరుడు. అన్నదమ్ముల ఆస్తులన్నీ కాజేసి వాళ్ళని ఇంట్లో నుండి తరిమేశాడు. నమ్మిన ప్రాణ స్నేహితుడైన గోపీనాథుడు కూడా దారుణంగా మోసం చేసి కట్టుబట్టలతో సాగనంపేశాడు. గోపీనాథుడు అడవికి పోయి బాగా తపస్సు చేసి దివ్యశక్తులు సంపాదించాడు. వాడొకనాడు తిరిగి వచ్చి దుర్జయుడిని కలిశాడు. నువ్వు చాలా పాపాలు చేసావురా, వాటి నుంచి విముక్తి పొందే మార్గం నేను చెబుతాను. మనిషి అనేవాడికి ఇంత డబ్బు అవసరం లేదు. నీ వద్ద అనవసరంగా పడి ఉన్న ధనాన్నంతా పేదలకు దానం చెయ్యి అన్నాడు. దుర్జయుడు వెకిలిగా నవ్వాడు. గోపీనాథుడు ఒక్కసారిగా తన శక్తిని చూపించేసరికి దుర్జయుడు భయపడిపోయాడు. గోపీనాథుడి కాళ్ల మీద పడి తన ఆస్తిని పేదలకు దానం చేస్తానని మాట ఇచ్చాడు. కానీ వాడి ఆస్తిపాస్తులన్నీ వాడికి తెలిసిన వాళ్లకే దానం చేసి మళ్లీ వారు తనకి తిరిగి ఇచ్చే విధంగా రహస్య ఒప్పందం చేసుకున్నాడు. గోపీనాథుడు దుర్జయుడి ముందు ఒక రాగి బిందెను ఉంచాడు. ఒరేయ్, దీనికి అద్భుత శక్తులున్నాయి. నువ్వు మంచి మనసుతో మాత్రమే దీన్ని తాకాలి. అప్పుడే నీ పాపాలన్నీ హరించుకుపోతాయి. అప్పుడు మనిద్దరం అడవికి వెళ్ళి మిగతా జీవితమంతా తపస్సులో గడిపేద్దాం. అర్థమైందా అన్నాడు. దుర్జయుడు ఈ మాటలన్నీ పట్టించుకోకుండా అసలు ఈ బిందెకున్న అద్భుత శక్తులు ఏమిటి అని అడిగాడు. గోపీనాథుడు కోపంగా, ఇప్పుడు అవన్నీ ఎందుకురా? మంచివాడిగా మారిపోయిన వాడికి ఆశ చచ్చిపోయింది. నీకింకా చావలేదు అంటే నువ్వు మంచివాడివి కాదు అన్నాడు. నేను అడవికి రాను, ఈ బిందె నాకు అప్పగించి నువ్వు వెళ్ళు అన్నాడు దుర్జయుడు గర్వంగా. ఇందుకు గోపీనాథుడు ఒప్పుకోలేదు. దుర్జయుడు ఆ బిందెను బలవంతంగా తీసుకోబోయాడు. వాడు ఆ బిందెను తాకిన మరుక్షణం ఒక పెద్ద భూతంగా మారి ఆ బిందెలోకి వెళ్ళిపోయాడు. గోపీనాథుడు పెద్దగా నిట్టూర్చి, స్నేహితుడివి కదా, నీకు సహాయపడదామనుకున్నానురా. నీకింకా విముక్తి యోగం కలగలేదు. ప్రస్తుతానికి నిన్ను భూస్థాపితం చేస్తాను. నీలో మంచి బుద్ధి పుట్టే నాటికి ఎవడో ఒక మంచివాడు నీకు తటస్థపడతాడు. వాడికి నువ్వు సహాయపడు. నీ పాపాలన్నీ తొలగి నీకు మోక్షం లభిస్తుంది అన్నాడు. ఆ విధంగా రాగిబిందెతో సహా దుర్జయుడు భూస్థాపితమైపోయాడు. ఎన్నో ఏళ్లుగా వాడు గోపీనాథుడి శాపనార్థాలు పెడుతూనే ఉన్నాడు. ఇదంతా జరిగి 100 ఏళ్లకు పైగానే అయి ఉంటుంది. ఈ మధ్యనే వాడిలో పశ్చాత్తాపం బయలుదేరింది. మంచివాళ్లకు సహాయపడాలన్న కోరిక పుట్టింది అంటూ పెద్దగా నిట్టూర్చింది రాగిబిందె భూతం. అయితే నీ పేరు దుర్జయుడన్నమాట. బాగుంది నీ కథ. అయితే నా కథ కూడా విను అంటూ రాజయ్య తన కథను కూడా చెప్పాడు. మొత్తం విన్న తర్వాత భూతం, నువ్వు నిజంగా మంచివాడివి రాజయ్య. అద్భుత శక్తులున్న నాకు ఏ పని చేయడము కష్టం కాదు. ఈ మెట్ట పొలాన్ని సాగు చేయడం చిటికల మీద పని. పక్కకి జరుగు అంటూ ఏవో మంత్రాలు చదివింది. అంతే, ఆ పొలం కంకులు దిగిన వరి మొక్కలతో నిండిపోయింది. ఇప్పుడు నేనేం చేయాలి అన్నాడు రాజయ్య. నా గురించి నీ యజమానికి చెప్పకు. నేను ఈ రాగి బిందెలో ఇక్కడే ఉంటాను. నువ్వు వెళ్ళి నీ యజమానికి కావలసిన మిగతా 2 పనులు కూడా అడిగి తెలుసుకో అన్నది భూతం. రాజయ్య చలపతి వద్దకు వెళ్ళాడు. తను పొలం సాగు చేసేశానని, అప్పుడే ధాన్యం కంకులు కూడా వచ్చేశాయని చెప్పాడు. ఇది విన్న చలపతి ఆశ్చర్యపోయాడు. ఇదేం విడ్డూరం రా, నేనొచ్చి చూస్తానాగు అంటూ పొలానికి బయలుదేరాడు. చలపతితో పాటు ఆయన కూతురు శారద కూడా వచ్చింది. ఇద్దరూ పొలం చేరి పంట చూసి విస్తుపోయారు. ఇది అసాధ్యం, ఎలా చేసావురా అని అడిగాడు చలపతి. కష్టపడ్డానయ్య గారు, కష్టపడి పనిచేశాను. ఇక నా రెండో పని ఏమిటో చెప్పండి అని అడిగాడు రాజయ్య. నువ్వు సామాన్యుడివి కాదురా, నీకేదో అద్భుత శక్తులున్నాయి. లేదంటే ఇది సాధ్యమయ్యే పనే కాదు అన్నాడు చలపతి. అద్భుత శక్తులేమీ లేవయ్యా, మీరు మరొక పని ఏమిటో చెప్పండి అన్నాడు.
తొందరపడతావేమిట్రా అంటూ భుజంపై ఉన్న కండువాన్ని తీసి కింద పరిచాడు చలపతి. ఇదిగో ఇప్పుడు దీని నిండా కాసుల వర్షం కురిపించు, చెప్తాను అన్నాడు. రాజయ్య ఒక్క క్షణం ఆగండి అంటూ పక్కకి వెళ్ళాడు. రాగిబిందె భూతాన్ని కలిసి చలపతి కోరిక చెప్పాడు. అంతే, చలపతి చూస్తుండగానే ఆకాశం నుండి వర్షంగా ఆ కండువా నిండా బంగారు నాణేలు పడ్డాయి. చలపతి ఆశ్చర్యానికి అంతులేదు. మళ్ళీ రాజయ్య తిరిగి వచ్చి, ఇక మీ మూడో పని ఏమిటో చెప్పండి అన్నాడు. చలపతికి ఏదో అద్భుత శక్తులున్న విషయం అర్థమైపోయింది. కానీ అతను ఏదో అనేలోగానే అక్కడున్న శారద చటుక్కున ఒక మాట అన్నది. ఇదిగో రాజయ్య, నువ్వు నన్ను పెళ్లి చేసుకో అని అడిగింది. అందుకు నేను సిద్ధమే, కానీ ముందు నాకు స్వేచ్ఛ కావాలి అన్నాడు రాజయ్య చలపతి వంక చూస్తూ. చలపతి వాడి వంక కోపంగా చూశాడు. ఏవో 4 గారడీ విద్యలు నేర్చుకున్నంత మాత్రాన నువ్వు నాకు అల్లుడు అయిపోతావా? నీ స్థానం ఏమిటో మర్చిపోకు, నువ్వు నాకు బానిసవు. అవంశుభం తెలియని నా కూతురు మాటలు లెక్కలోకి రావు. నువ్వు చేయాల్సిన మూడో పని నేను చెప్పాలి, అర్థమైందా అన్నాడు. సరే అయ్యా, తమరే చెప్పండి అన్నాడు రాజయ్య నెమ్మదిగా. నన్ను కలకాలం ఇదే విధంగా సేవించుకోగలిగిన బానిస నాకు కావాలి. అది నువ్వైనా సరే, లేదా నువ్వెవరినైనా ఏర్పాటు చేసినా సరే అన్నాడు చలపతి వెంటనే. ఆ మాటలు వింటూనే చలపతి చాలా జిత్తుల మారి అని, తనకింక బానిసత్వం నుంచి విముక్తి లేదని రాజయ్య అనుకున్నాడు. చాలా నిరాశపడ్డాడు. అయితే ఇంతలోనే వాడి బుర్రలో ఏదో ఆలోచన తలుక్కుమంది. వాడు చలపతితో ఇలా అన్నాడు. అయ్యా, ఇప్పుడేంటి, మీకు ఒక బానిస కావాలి అంతే కదా? మీకు అంటే మీ శరీరానికే కదా అన్నాడు. ఏం పిచ్చి మాటలు మాట్లాడుతున్నావురా రాజయ్య, చలపతి అంటే ఈ శరీరమే కదా అన్నాడు తలగొక్కుంటూ. సరే అయ్యా, మీకు వేరే బానిసని నేను ఏర్పాటు చేస్తే నా స్వేచ్ఛ నాకు కావాలి. అలాగే శారదనిచ్చి నాకు పెళ్లి చేయాలి, సరేనా అని అడిగాడు రాజయ్య. నువ్వు ఏర్పాటు చేసినప్పుడు చూద్దాం లేరా అన్నాడు చలపతి. అప్పుడే తనకు వాడితో పెళ్లి కుదిరిపోయినట్టుగా సిగ్గుపడుతూ శారద అక్కడి నుంచి వెళ్ళిపోయింది. రాజయ్య చలపతితో, తమరు ఒక్క క్షణం ఆగండి అయ్యా, బానిసను ఏర్పాటు చేసి వస్తాను అన్నాడు. చలపతి అక్కడే కూర్చొని వానగా కురిసిన ఆ బంగారు కాసులను లెక్కబెడుతున్నాడు. రాజయ్య రాగిబిందె భూతం వద్దకు వెళ్ళి జరిగిందంతా చెప్పాడు. చలపతి పరమధూర్తుడు, ఆయనకు మనిషిగా బతికే అధికారం లేదు. నువ్వు ఒకప్పటి చెడ్డ గుణాలను విడిచిపెట్టి మంచివాడివయ్యావు కదా, ఇప్పుడు మీరిద్దరూ స్థానాలు మారండి. చలపతి ఆత్మ భూతమై ఈ రాగిబిందెలో ప్రవేశిస్తే నువ్వు చలపతి శరీరంలోకి ప్రవేశించు. మంచి మనిషిగా ఆయువు ఉన్నంతకాలం జీవించు. నీకు నాకు ఒకేసారి స్వేచ్ఛ లభిస్తుంది అన్నాడు రాజయ్య. రాగిబిందె భూతం కళ్ళు చెమర్చాయి. నిజంగా మంచితనం ఏమిటి అనేది నిరూపించావురా, నువ్వు గొప్పవాడివి, ఇలాగే కలకాలం సంతోషంగా బతుకు అంటూ రాగిబిందె భూతంగా ఉన్న దుర్జయుడు రాజయ్య తెలివిని మెచ్చుకున్నాడు. వాడు చెప్పినట్లే చేసి తనే చలపతి అయిపోయాడు. చలపతి ఏమో రాగిబిందె భూతంగా మారిపోయాడు. అప్పుడు రాజయ్య బిందె వద్దకు వచ్చి, అయ్యా, ప్రాణమున్న ఈ చలపతి శరీరానికి బానిసగా రాగిబిందె భూతాన్ని ఇస్తున్నాను. నేను చలపతి చెప్పిన మూడో మాట చేసినట్టే కదా, ఇక నాకు స్వేచ్ఛనివ్వండి అన్నాడు. అప్పటికే చలపతి ఆత్మ భూతమై రాగిబిందెలోకి చేరి లబోదిబోం అంటుంది. అప్పుడు చలపతి రూపంలో ఉన్న దుర్జయుడు రాగిబిందె భూతంలా మారిపోయిన చలపతికి ఇలా చెప్పాడు. చలపతి, స్వార్థం మితిమీరితే ఎవరు తీసుకున్న గోతిలో వారే పడతారు. ఒకప్పుడు నేను నీ పరిస్థితిలోనే ఉండేవాణ్ణి. నీకొక బానిస కావాలనుకుని నువ్వే ఒక బానిసవైపోయావు. ఈ రాగిబిందెతో సహా నిన్ను భూస్థాపితం చేసేస్తాను. నా వంటి వాళ్లను సన్మార్గులుగా మార్చడంలో ఈ ప్రపంచానికి ఉడతా భక్తి సాయం చేయాలని గోపీనాథుడు ఈ రాగిబిందెను సృష్టించాడు. తొందరగా నీ బుద్ధిని మార్చుకున్నావంటే నువ్వు కూడా మనిషిగా మారచ్చు అన్నాడు. రాగిబిందెను భూస్థాపితం చేశాక వాళ్ళిద్దరూ ఇల్లు చేరుకున్నారు. రాజయ్యకు శారదకు ఘనంగా పెళ్లి జరిగింది. చాలా కాలం సంతోషంగా పిల్లా పాపలతో జీవించిన తర్వాత చలపతి రూపంలో ఉన్న దుర్జయుడికి ఒకరోజు ఆయువు తీరిపోయింది. తాను సుఖపడుతూ 10 మందిని సుఖపెడుతూ కలకాలం జీవించిన రాజయ్య కారణంగా ఎవరికీ రాగిబిందె భూతాన్ని దర్శించే అవకాశం మాత్రం రాలేదు. భూస్థాపితమైన రాగిబిందె భూతం మరొక చలపతి కోసం ఎదురుచూస్తుంది. చూశారు కదా, అద్భుతమైన క్లాసిక్ చందమామ కథ మంచితనం యొక్క గొప్పతనాన్ని ఎక్స్ప్లెయిన్ చేసింది కదా. ఎదుటి వారికి సహాయం చేయడం అనేది ఒక గొప్ప వరం, తెలుసా మీకు? ప్రపంచంలో ఉన్న కోట్లాది మందిని పక్కకు పెట్టి దేవుడు ఆ వరాన్ని మీకు ఇచ్చినప్పుడు తప్పకుండా సహాయం చేయండి. ఎవరైనా సహాయం కోసం మీ వద్దకు వచ్చినప్పుడు ఇంకెవరు వారికి సహాయం చేయలేరని కాదు, దేవుడు ఆ సదవకాశాన్ని మీకు ఇచ్చాడని భావించండి.
అలా మనం 10 మందికి సహాయం చేస్తే మనకి సహాయం అవసరమైన రోజు తప్పకుండా దేవుడు ఎవరో ఒకరిని పంపిస్తాడు. మన పని మనం చేస్తూ పోయి ఫలితాన్ని ఆశించద్దు అని భగవద్గీతలో శ్రీకృష్ణుడు చెప్పాడు కదా. అదేవిధంగా మన పని మనం చేస్తూ 10 మందికి సహాయపడుతూ ఉంటే ఆ ప్రతిఫలాన్ని దేవుడు ఎలాగో మనకు అందిస్తాడు, అది ఏ రూపంలో అయినా సరే. కాబట్టి జీవితాంతం మంచిగా ఉందాం, మంచి పనులు చేద్దాం, ఎవరిని మోసం చేయకుండా జీవిద్దాం. మరి ఈ మంచి కథ నచ్చినట్లయితే తప్పకుండా దీన్ని 10 మందికి షేర్ చేయండి. ఈ మంచి మెసేజ్ని అందరికీ అందించండి. వచ్చే వారం మరొక మంచి కథతో నేను ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. బాయ్.